తెలంగాణలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మిన్నంటాయి. వివిధ జిల్లాల్లో మంత్రులు జెండావిష్కరణ చేశారు. తెలంగాణ పోరాట యోధులను స్మరించుకున్నారు. ఎందరో అమరుల త్యాగ ఫలమే తెలంగాణ అన్నారు. వక్తలు ప్రజాపాలన దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలిపారు. పోరాటంలో అసూలు బాసిన అమరవీరులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు అన్ని రంగాల్లో దశ దిశల వెలుగులు విరజమ్ముతుంది. అభివృద్ధి, సంక్షేమం, సమపాలనలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన దాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ తో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ విజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీతగా, ఒక బైబిల్ గా, ఒక ఖురాన్ గా ఇది తెలంగాణ రూపురేఖల్ని మార్చివేస్తున్నది. రాష్ట్రంలో 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. మహిళలు పెట్రోల్ బంకుల నిర్వహణ, మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టాం. శిల్పారామంలో 100 ఇందిరా మహిళా శక్తి స్థానాలను ప్రభుత్వం ప్రారంభించింది. మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వాలని నిర్ణయించాం. ఇందులో 150 బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది. మహాలక్ష్మి పథకం ద్వారా మన జిల్లాలో ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో 1,31,00,000 మంది మహిళా ప్రయాణికులు 65,92,00,000 రూపాయలతో ఉచిత ప్రయాణం కల్పించలేదు. 80 లక్షల నిధులతో 32 గుంటల స్థలంలో 7 ప్లాట్ఫామ్లతో టీజీఆర్టీసీ మోడల్ బస్ స్టాండ్ నిర్మించుటకు మే మాసంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఏటూరు ఆధారంలో 6,28,00,000తో కొత్త బస్ డిపో ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. బుచ్చంపేట, అడంగల్లాపూర్, గట్టమ్మ, జగ్గనపేట, నార్లాపూర్, లింగాల, రొయ్యూరు గ్రామాలలో సబ్ స్టేషన్లు ఏర్పాటు చేయడానికి భూసేకరణ జరిగింది. వీటి నిర్మాణంలో 21,29,00,000 నిధులు కేటాయించడం జరిగింది. తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో 4 కీలక అంశాలు ఉన్నాయి. పేదల సంక్షేమం, సమగ్ర పాలసీల రూపకల్పన, ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్, పారదర్శక పరిపాలనా లక్ష్యాలకు ప్రాధాన్యమిస్తారు. ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. తెలంగాణ సమగ్ర అభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టిస్ పాలసీ, గ్రీన్ ఎనర్జీ పాలసీ, ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ, టూరిజం పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. రైతుల రుణవిముక్తి దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం 8 నెలల కాలంలో 25,35,964 మంది రైతులను రుణవిముక్తులను చేయడం జరిగింది. 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం. రైతుకు పెట్టుబడి సాయం పెంచి రైతు భరోసా పథకం కింద 12,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తా ఉన్నాం. పారదర్శకంగా కులగణన నిర్వహించి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. మొదటి ఏడాదిలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసింది.